కీర్తన 90:3 నరులారా తిరిగి రండి, మట్టిని మట్టిగా దేవుడు మారుస్తానని మాట్లాడాడు. ఆదికాండం 2:7 ప్రభువు జీవవాయువు నోదగా నరుడు జీవాత్మ. ప్రసంగి గ్రంథం 12:7 మన్నైనది తిరిగి వెనుకటి వలె వెళ్ళిపోతుంది, ఆత్మ దయచేసిన దేవుని వద్దకు చేరుతుంది. ఈ భూమి మీద మన యాత్ర, మనం పరదేశమై ఉన్నామని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ యాత్రలో ఏదో ఒక రోజు మనం ఇల్లు విడిచి, మన దేహాన్ని విడిచి, దేహ విమోచనై మన ప్రదేశకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ భూమి మీద మనం యాత్రికులమై ఉన్నామని, పరదేశులమై ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులరా, అవ్వ ఎప్పుడైతే పాపం చేసిందో, మరి అవ్వ యొక్క శాపము ఆదాము మీదకి వచ్చింది. వారిరువురు పండు తిన్న తర్వాత ఆ దినమందే వారు ఆత్మానుసారంగా చనిపోయారు. ఎప్పుడైతే చనిపోయారో భూమి మీద చెమటూర్చి మీ కష్టాన్ని మీరు తింటారు, వారు నేలకు చేరుతారు, మొన్నైనా తిరిగి వెనుకటి వరే వెళ్తాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మరి మన మధ్యలో సంతోషమ్మ ఆమె బ్రతుకునన్నాళ్ళు విశ్వాస జీవితాన్ని జీవించింది, ప్రభువు కొరకు బ్రతికింది. దానికి మేమందరం సాక్షులం. తన ఆరోగ్యం సహకరించిన నాటి నుండి తను మంచాన్ని పట్టేసింది. వాస్తవానికి చెప్పాలంటే తను ఆదరించేవాళ్ళు, తను ప్రేమించేవాళ్ళు, కడవరి క్షణాల్లో కావలసిన వాళ్ళు తనకు దొరకలేదు.